మరి ఇక్కడున్న మీరందరికీ కూడా మన తండ్రి అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. టైం ఆల్రెడీ 3 అయిపోయింది లాస్ట్ కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోకుండా ఒక 5 or 10 minutes లోనే ముగించేస్తాము. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న సహోదరులు అందరూ కూడా చివరిసారిగా తండ్రి శిలువ మీద ఉండగా ఆయన మాట్లాడిన చివరి 6 మాటలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారండి. చివరిగా 7వ మాట చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యత బట్టి తండ్రికి మహిమ చెల్లిస్తుంటున్నాను. అయితే ముందుగా ఒక చిన్న ప్రార్థన అండి. జీవం గల తండ్రి, మహిమ స్వరూపుడా, పరలోకంలోని తండ్రి, ఎన్నో మహిమలు ఘనతలు పొందుతున్న మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు దేవా. అయ్యా, నీ మరణ దినముల రోజు తండ్రి నాయన నువ్వు చిట్ట చివరిగా తండ్రి నాయన పలుకుతున్న మాటలను చెప్పుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యత బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఇప్పుడు వరకు నీ 6 మాటలు చెప్పిన నీ యొక్క కుమార్తెలు కుమారులు అందరూ కూడా నీ ఆత్మతో ప్రేరేపింపి తండ్రి మాట్లాడారని మేము నమ్ముచున్నాము. అయా జీవం గల దేవా, ఈ మైక్ ద్వారాగా తండ్రి నాయన ఎంతమంది అయితే ప్రభువా వింటున్నారో వాళ్ళందరూ కూడా తండ్రి నాయన నీ మాటలు హృదయంలో తండ్రి నాయన విత్తుటకు నువ్వు సహాయం చేశావని, అయ్యా మంచి నేలను పడిన విత్తనముల వల్ల వారు విత్తుటకు సహాయం ఇచ్చావని నేను నమ్ముచున్నాం ప్రభువా. జీవం గల తండ్రి, ఈ 7వ మాటను కూడా నువ్వు ఆశీర్వదించు ప్రభువా. నీ ఆత్మ ద్వారాగా నువ్వు మాట్లాడు ప్రభువా. తండ్రి విన్నవారు అందరూ కూడా తండ్రి నాయన మారుటకు నీ వద్దకు వచ్చుటకు సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లించుకుంటూ నా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి తండ్రి, ఆమేన్. అయితే తండ్రి చివరిగా మాట్లాడిన మాట, శిలువ మీద ఉండి ఆయన చివరిగా మాట్లాడిన మాట లోకా సువార్త 23:46 అండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనుచున్నాను అని చివరిగా ఆయన మాట్లాడిన మాట. ఆత్మని అప్పగించుకోవడం అంటే ఏంటండి? ఆత్మని అప్పగించుకోవడం అంటే ఏంటి అంటే చివరిగా అంటే ఇది చెప్పే ముందుగా యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారండి? ఆయన కార్యాలు నెరవేర్చుకోవడానికి అయితే మాత్రం రాలేదు. తండ్రి చిత్తం మేరకు ఆయన పని జరిగించుటకు మాత్రమే భూమి మీదకి ఆయన వచ్చారు. భూమి మీదకు వచ్చిన మొదలుకొని 12 సంవత్సరాల నుంచి సుమారు 30 సంవత్సరాల లోపు ఆయన యవ్వన కాలంలో ఉన్న సమయం అంతా కూడా ఆయన చేసిన పని ఏంటంటే ఆయన కుటుంబాన్ని పోషించుకొనడం. ఏ పని అంటే ఒక చెక్క పని, వడ్రంగ పని చేసుకుంటూ ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆయన బ్రతికాడండి. దాని తర్వాత 5 సంవత్సరాలు మాత్రమే, ఆయన సుమారు 33-35 సంవత్సరాలు మాత్రమే తండ్రి భూమి మీద బ్రతికాడు. ఈ 5 సంవత్సరాల్లోనే మాత్రమే ఆయన ఈ సువార్త మొత్తాన్ని కూడా భూమి మీద ఆయన ప్రకటింపచేశాడండి. ఈ 5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ భూమి మీద సువార్తని ప్రకటింపచేశాడు. అయితే యోహాను ఒక మాట అంటాడండి, ఇప్పుడైతే నేను నీళ్ళల్లో బాప్తిజం ఇచ్చుచున్నాను కానీ నా వెంట వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడని ఆయన చెప్తాడు. అంటే దానికి అర్థం ఏంటంటే యోహానికి ముందుగానే తెలుసు, ఆయన పాదములో ఉన్న చెప్పులు కూడా ముట్టుటకు నాకు ధన్యత లేదని యోహాన్ చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే మన మధ్య ప్రభువు ఉన్నాడని యోహానికి ముందే ఎరిగి ఉన్నాడు, కానీ ఆయన బయట పెట్టాడు ఇతనేనని చెప్పేసి. మళ్ళీ ఇంకొక మాట చెప్తాడంటే ఆయన నీళ్ళలోని బాప్తిజం ఇస్తున్నానని చెప్పాడు. యేసు ప్రభు వారికి బాప్తిజం ఇచ్చింది ఎవరండి? యోహానే. ఆయనకి ఎలా తెలిసింది? తండ్రి ఆత్మ ద్వారాగా పౌరమై బాప్తిజం ఇచ్చే సమయంలోని ఆయన యొద్ద ఉండి కానీ ఆకాశం ద్వారాగా వచ్చిన శబ్దం బట్టి ఆయనకి తెలుస్తుంది. అయితే నీళ్ళల్లో బాప్తిజము యోహాన్ ఇచ్చాడండి. మనందరం ఎందులో బాప్తిజం తీసుకున్నామండి? యేసు ప్రభు వారి రక్తంలోని మనం బాప్తిజం తీసుకున్నాము. ఆయన శిలువుని మరణాన్ని చెంది ఆయన రక్తం కార్చిన ద్వారాగా ఈ భూమి అంతా కూడా శుభ్రపరచబడింది. ఆ రక్తంలో మనందరం కూడా బాప్తిజము తీసుకున్నాం. అయితే ఆత్మని అప్పగించుకోవడం అంటే ఏంటంటే
తండ్రి ఇక్కడ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, యేసు ప్రభు వారు తండ్రి యొక్క పనిని, పరలోకంలో ఉన్న మన తండ్రి ఈ భూమిని మొత్తాన్ని కూడా ఆయన సృష్టించినదే. ఆయన చిత్తానుసారంగా ఆయన సృష్టించి మనందరికీ కూడా స్వేచ్ఛని ఇచ్చాడు. అన్నిటిలో కూడా స్వేచ్ఛని ఇచ్చి మనకి ఆయన కుమారులుగా, అంటే ఆయన సింహాసనం మీద కూర్చునే అర్హత మనకు మాత్రమే ఉన్నదండి. పరలోకంలోని ఎంతో మంది కెరూబులు, శరాబులు, దూతలు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికన్నా ప్రత్యేకత మనకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఆయన ఇష్టపూర్వకంగా మనల్ని రూపించుకొని ఆయన రూపం యందు ఆయన ఆత్మతో మనకి జీవాత్మ ఇచ్చి మనల్ని నడిపించాడు, మనకి ప్రాణం పోసాడు. ఆయన ఆత్మ ద్వారాగా మనకి ప్రాణం పోసాడు కాబట్టి ఆయనకి మనం అంటే ఎంతో ప్రేమ. అందుకు తన కుమారుణ్ణి సైతం మన కొరకు, మనము చేసిన పాపముల కొరకు తన కుమారుని సైతం కూడా భూమికి పంపి మనల్ని కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించకు సిద్ధపరిచాడు. ఈ మాటలు మీరు ఎక్కడ చూస్తారంటే, చాలా మంది అంటే మన శామ్యూల్ గారు చెప్పినట్టు ఎవరో ఒక అతను ఏదో దూషించినట్టుగా మాట్లాడారు కదండి. ఈ మాటలన్నీ కూడా గౌతమ్ బుద్ధుడు మీ అందరికీ తెలిసే ఉంటారండి. గౌతమ్ బుద్ధుడు సైతం ఒకే ఒక మాట అన్నాడండి. ఆయన చరిత్ర బుక్ మీరు చదివినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ మాట ఉంటుందండి. మళ్ళీ ఈ భూమి మొత్తం కూడా పరిశుద్ధపరచబడాలంటే మరొక పరిశుద్ధుడి రక్తము అవసరమని చెప్పేసి ఆయన రాశాడు. గౌతమ్ బుద్ధుడు సాక్షాత్తు ఆయన యొక్క మాట ద్వారాగా చెప్పాడండి. అయితే భగవద్గీత అందరికీ తెలుసండి. భగవద్గీతతోటి ఇంకొక పురాణమైన ఒక బుక్ ఉన్నదండి. ఆ బుక్లో సైతం కూడా ఈ మాట ఉన్నదండి. మరొక క్రీస్తు రక్తంతోటి ఈ భూమి పరిశుద్ధపరచబడుతుంది తప్ప ఎవరి రక్తంతో కూడా పరిశుద్ధపరచబడదని రాయబడి ఉన్నది. మీరందరూ కూడా ఆ బుక్స్ ఒకసారి తీసి చదివినట్లయితే ఖచ్చితంగా ఈ మాట కనిపిస్తుందండి. అయితే ప్రభువు చివరిగా మొత్తం ఆయన భూమి మీద చేసిన పరిచర్య 5 సంవత్సరాలండి. 3 లేక 5 సంవత్సరాలు మాత్రం ఆయన ఈ భూమి మీద పరిచర్య జరిపించాడు. 40 దినాలు మొత్తం అడవిలోనే ఆయన చేసి 40 రోజులు అడవిలోని ఆయన ఏకాంతంగా ఆత్మతోటి ఆయన ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆయన చేసిన పరిచర్య 3 లేక 5 సంవత్సరాలు మాత్రం. ఖచ్చితంగా నాకు తెలియదంటే, అంటే ఎక్కడ నేను కూడా చూడలేదు ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి. అంటే 3 లేక 5 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ 3 లేక 5 సంవత్సరాల్లో ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన చేసింది ఒకటే పని. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన వచ్చినాడు కాబట్టి ఆయన చిత్తాన్ని చెప్పుటకు మాత్రమే, అంటే ఆయన సువార్త, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించకు మాత్రమే ఆయన ఇక్కడికి భూమి మీదకి వచ్చాడు. అంటే పరులను ప్రేమించమని చెప్పాడు, ఎదుటి వాళ్ళని ఆదుకోమని చెప్పాడు. అంటే దేవుడి రాజ్యము మనలోనే ఉన్నదని కూడా ఆయన చెప్పాడు. అయితే చివరిగా ఆయన చెప్పిన మాట, 7వ మాట, ఏమని చెప్పాడండి? తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనిచున్నాను అని అంటే సంపూర్ణంగా, అంటే ఆయన భూమి మీదకి వచ్చి సంపూర్ణంగా ఆయన జరిపించదలుచుకున్న పరిచర్య మొత్తం కూడా, అంటే తండ్రి చిత్తం మొత్తం సంపూర్ణంగా ఆయన ఎందుకు జరిగినదని ఆయన సంతృప్తి పొంది తర్వాత చివరిగా ఆయన వేసిన కేక అది ఒకటేనండి, నా ఆత్మ నీకు చేతికి ఇచ్చున్నాను తండ్రి, నన్ను నీవు తీసుకోమని ఆయన చెప్పిన మాట ఇది ఒకటేనండి. ఈ మాట ఇది ఆయనకి ముందే తెలుసు, చనిపోతారన్న సంగతి ముందుగానే తెలుసు. మరుసటి రోజు ఆయన అదండి ఇవ్వడానికి ముందే, అంటే పట్టించడానికి ముందే శిష్యులందరితో కూర్చొని ఒక రొట్టు ద్రాక్షరసమును తెస్తాడండి. ఏమని చెప్తాడండి? ఈ రొట్టు నా శరీరానికి సాదృశ్యము, ఈ ద్రాక్షరసము నా రక్తానికి సాదృశ్యం అని చెప్పి శిష్యులందరితో కలిపి కూర్చొని తాగుతారండి. మళ్ళీ యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటండి? మళ్ళీ మీరందరూ కూడా పరలోకంలో మీరందరితో కూర్చున్న తర్వాతే ఇది మళ్ళీ నేను ముట్టుకుంటానని కూడా చెప్తారండి. అప్పటి వరకు ఈయన రొట్టుని కానీ ద్రాక్షరసం కానీ తాగనని కూడా ప్రభువు చెప్తారండి. ఎప్పుడైనా మళ్ళీ ముట్టుకుంటానన్నారు. మన అందరం కూడా ఎప్పుడైతే ప్రభు యొక్క రాకడి వచ్చినప్పుడు మన అందరం కూడా ఎప్పుడైతే సంఘం అంతా ఎప్పుడైతే ఎత్తబడుతుందో, తండ్రి వెంట ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ రోజుని ప్రభుతో పాటు కూర్చొని మనందరం కూడా ఆ యొక్క ద్రాక్షరసాన్ని పుచ్చుకుంటాము. అప్పటి వరకు కూడా ఆయన్ని తలుచుకుంటూ మనం తీసుకునే ఈ ద్రాక్షరసం ఆయనకి సాదృశ్యం. అయితే
ఈ ఆత్మను అప్పగించుకునే అని ఒక మాట కీర్తనలో కూడా చూస్తామండి. కీర్తన గ్రంథంలోని 31:5లోని నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నాననే మాట కూడా అక్కడ రాయబడి ఉన్నది. అంటే ఆత్మ అప్పగించుకోవడం అంటే ప్రభువు ఆత్మకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. శరీరము మట్టితో చేయబడినది, ఆత్మ దేవుడి వల్ల కలిగినది. మనందరం దేనికి తాపత్రపడతాము? శరీరానికి మాత్రమే తాపత్రపడతాము. ఆత్మకి మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వమండి. ఆత్మకి మనం ప్రాధాన్యత ఇచ్చామంటే పరలోకం ఉన్న తండ్రికి ప్రాధాన్యత ఇచ్చినట్టే. ఎందుకంటే మనం చూసే దేవుడు, మనం నమ్మే దేవుడు ఎవ్వరికి కూడా కనిపించిన దేవుణ్ణి మనం నమ్ముతున్నాము. ఎందుకంటే పరలోకంలో ఉన్న తండ్రిని ఎవరిని చూసారా? ఎవ్వరు చూడలేదు. మన పరిశుద్ధ గ్రంథం దేవుడు ఆయన యొక్క శిష్యులతో రాయించాడు తప్ప మన ఎవ్వరిని కూడా తండ్రిని ఎప్పుడు కూడా చూడలేదు. బోధకుడి మాటలు మనం వింటున్నాము కానీ బోధకుడిని అయితే మనం చూడలేదు. ఇది బోధ వినడం మాత్రమే. బోధకుడు ఎప్పుడు అంటే సంఘం ఎత్తినప్పుడు బోధకుడిని మనం చూస్తాం. అయితే మనందరం కూడా శరీరానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామండి. శరీరము మట్టిపోతుంది, ఆత్మ ఇచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనందరం కూడా ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చి మనం ఎప్పుడైతే నడుస్తామో ఖచ్చితంగా దేవుడు మనతో ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చకు మనల్ని ఎంచుకొని మనకు మార్గమై మన ముందుండి మనల్ని ఆయన నడిపిస్తాడండి. కాబట్టి మనందరం కూడా ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చి నడవాలండి. దేవుడు మనందరినీ కూడా నడిపించేది ఆత్మతోటే, శరీరంతో అయితే మనం ఎప్పుడు కూడా లోపడకూడదండి. జీవింపజేసేది ఆత్మ మాత్రమే, శరీరము ప్రయోజనం లేనిది. ఎందుకంటే శరీరం మట్టిపోతుంది, ఆత్మ ఇచ్చిన జీవం గల దేవుడి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.